అందరికీ వందనాలు ప్రియులారా. మరి సాయంత్రకాల సమయంలో ఆది కాండము 9వ అధ్యాయం నుంచి 4 అధ్యాయాలు బైబిల్ పఠనం చేసుకుందాం. ప్రార్థన చేసుకుని నేటి బైబిల్ పఠనాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, మీ దయగలిగిన నామానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి, సాయంత్రకాల సమయంలో ఆది కాండము 9వ అధ్యాయాన్ని బైబిల్ పఠనం చేయడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. అలాగే మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని మీరు ప్రేమించి స్థానిక సంఘంలో వారి ద్వారాగానైనా మాకు చక్కనటువంటి తీర్మానాన్ని మీరు చేసి ప్రభా, ఈ సంవత్సరాంతపు ముగింపులోనికి నాయన మేము బైబిల్ గ్రంథాన్ని పూర్తి చేయాలని, దినమునకు 4 అధ్యాయాలను తండ్రి చదవాలని తండ్రి దైవ సేవకుల ద్వారా మీరు మాకు తెలియజేశారు ప్రభా. ఈ చక్కటి ఆత్మ సంబంధమైనటువంటి సాధకాన్ని తండ్రి మేము ప్రయత్నం చేస్తుండగా మీ సహాయాలు మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, ఇదివరకు బైబిల్ చదవడానికి ప్రారంభించినటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. ఇంకా ఈ సమయంలో నా వల్లే బైబిల్ చదువుతున్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. ఇంకా నాయన వారి పనిపాట్లను బట్టి నాయన బైబిల్ చదవడానికి ఎవరైతే తీర్మానం చేసుకుని ప్రభా, చదవడానికి మీ మనసును చదవడానికి ఎవరైతే సిద్ధపడుతున్నారో వారికి కూడా మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. అలాగే ప్రభా, మరి యొక్క సమయంలో ఆది కాండము 9వ అధ్యాయము, 10వ అధ్యాయము, 11, 12 అధ్యాయాల దాకానైనా చదవడానికి మేము సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. అలాగే లేఖనాల వెనకాల ఉన్నటువంటి నాయన వ్యక్తులు, సన్నివేశాలు వాటిని అర్థం చేసుకుని ప్రభు, వారు మిమ్మల్ని ఏ రీతిగా మహిమపరిచారో, మహిమలో వారు ఎలా నైనా మీకు దూరం అయిపోయారో, ఎలా దగ్గర కావాలని మీరు కోరుకుంటున్నారు నాయన, ఆ యొక్క మహిమను ఘనతను వెతుకుతూ ప్రభు మీ చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించమని తండ్రి, జరగబోతున్నటువంటి ఈ యొక్క పరిచర్య ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని నడిపించమని ఈ ప్రార్థన అంతటినీ నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడును, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలు ప్రియులారా. మరొకసారి మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల నామంలో అందరికీ మధ్యాహ్న సాయంత్రకాలపు సొమ్ములు వందనములు తెలియజేసుకొనిచ్చు. మరి మన స్థానిక దైవ సేవకులు బిఎల్ రాజు గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకోవచ్చు. మరి వారి ద్వారాగా సంఘంలో మరి దేవుడు వారి ద్వారాగా చేయించినటువంటి తీర్మానాన్ని బట్టి ఆ యొక్క చక్కటి తీర్మానాన్ని మరి ఎంతమంది బిడ్డలైతే నెరవేర్చడానికి సిద్ధపడుతున్నారో వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకోవచ్చు. అలా యొక్క పరిచర్యను వీక్షిస్తున్నటువంటి ప్రియులని మీ అందరికీ వందనాలు తెలియజేసుకోవచ్చు. మరి యొక్క సమయంలో ఆది కాండము 9వ అధ్యాయాన్ని బైబిల్ పఠనం చేద్దాం ప్రియులారా. నేనటి కాల సమయంలో 8వ అధ్యాయం వరకు మరి లేఖన భాగాలను చదువుకుని కొంత వివరణ మనం తెలుసుకునే ప్రయత్నాలు చేసాం. అలాగే ఈ సాయంత్రకాల సమయంలో ఆది కాండము 9వ అధ్యాయము చదువుకుందాం ప్రియులారా. మరి ఈ 9వ అధ్యాయం ద్వారాగా దేవుని యొక్క అనాది ఆలోచనలు, ఉద్దేశాలు ఏ రీతిగా ఉన్నావో, మనం మార్పు చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటో, మనం దేవుని కొరకు ఎటు రీతిగా బ్రతకాలో, ఎలా బ్రతకాలో మరి గ్రంథం చక్కని రీతిలో తెలియజేయడానికి సిద్ధపడుతుంది కనుక కొంతమంది భక్తులు, కొంతమంది వ్యక్తుల జీవితాలు మరి ముడిపడి ఉన్నాయి కనుక ఆ దేవునితో వారికి ఉన్నటువంటి ఆ బంధాన్ని, ఆ పెనుబంధాన్ని వారు ఎలా పెనవేసుకుని దేవునితో ముందుకు వెళ్ళారో మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. 9వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను ప్రియులారా. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపిడి, మీ భయమును, మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగునను. పచ్చని కూర మొక్కలు చెట్లను, పచ్చని కూర మొక్కలన్నిటిని
పచ్చని కూర మొక్కలన్నిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. మరి మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దానిని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. 6వ వచనం, నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరునిని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నొంది మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. 2వ సందర్భం 8వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటకు వచ్చును. సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. ఏనా 2వ సందర్భం చదువుకుందాం ప్రియులారా. మరియు దేవుడు నోవహును అతని కుమారులతో, ఇదిగో నేను మీతో మీ తదనంతరం మీ సంతానంతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి మీతో కూడా సమస్త భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త జంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఇకను జలప్రళయము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశుల మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధన గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచి తిని, అది నాకును మీకును మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరాలను నాశనం చేయుటకు ఎలాగో ప్రవాహంగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూసి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకొందునెను. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవహుతో చెప్పెను. 3వ సందర్భం 18వ వచనాన్ని చదువుకుందాను. వాడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాఫేతు. హాము కానానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవహు కుమారులు. వీరి సంతానం భూమి అంతటా వ్యాపించెను. నోవహు వ్యవసాయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా నుండెను. అప్పుడు కానానుకు తండ్రైన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండి చూసి బయటనున్న తన ఇద్దరు సోదరులకు ఆ సంగతి తెలియజేసును. అప్పుడు షేమును యాఫేతును వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములు చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకుని, కానాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసుడగునెను. 26వ వచనం. మరియు అతడు అంతేనా 26వ వచనం. మరియు
అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. కానాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును. అతడు షేము గుడారములలో నివసించును. అతనికి కానాను దాసుడగును అనెను. 28వ వచనం. ఆ జలప్రవాహము గతించిన తర్వాత నోవహు 300 ఏండ్లు బ్రతికిను. నోవహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వెనుకడిలో ఫలింపజేయను గాక. ఆమేన్ ప్రియులారా. ఇక్కడ ఆది కాండము 9వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మరి దేవుని కనుదృష్టి నోవహు గారిని ఆకర్షించుకుందనుకున్నాం కదా. నోవహు గారు దేవుడు ఆకర్షించుకునేటట్టుగా బ్రతుకుతున్నాడు అనుకున్నాం కదా. మరి నోవహు దేవుని సంకల్పం అంతా, దేవుడు తన సంకల్పాన్ని నోవహు గారికి తెలియజేయాలనుకున్నాడు కదా. ఇప్పుడు నోవహు గారిని, నోవహు గారి కుమారులని, నోవహు గారి కుటుంబాన్ని, నోవహు గారితో పాటు దేవుని మాట విని వచ్చినటువంటి పక్షులను, పశువులను, జంతువులు, వీటితో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఇవి ఆశీర్వదించబడతాయి, వాటితో పాటు మీరు ఆశీర్వదించబడతారు, మీతో పాటు అవి కూడా ఆశీర్వదించబడతాయి, అవి మీకు ఆహారం అవుతాయి, మీరు జంతువుల్ని తినొచ్చు. ఏమండి, రక్తాన్ని దాంతో మీరు ముడిపడి తినకూడదు, మీరు ఎలా తినాలో ఏం చేయాలో మరి దేవుడు చక్కనటువంటి ఆజ్ఞల్ని మరి కొన్ని కట్టడల్ని నోవహు గారికి కుటుంబానికి అనుగ్రహించినట్లుగా, అందించినట్లుగా మనకి కనబడుతుంది. 7వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కానీ విస్తరించుడని వారితో చెప్పును. దేవుడు అప్పుడు వారికి అప్పగించినటువంటి పని ఏంటంటే వారు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మరి భూమిని నిండించాలి. అది ఆ రోజు దేవుడు వారికి అప్పగించినటువంటి పనిగా మనకి కనబడుతుంది. ఇలా మరి నోవహు గారి కుటుంబం విస్తరిస్తూ ముందుకు వెళ్తున్న ఈ కాలంలో దేవుడు వారికిని వారితో పాటు ఉన్నటువంటి జంతువులతో దేవుడు నిబంధన చేసినట్లుగా మనకి కనబడుతుంది. నేను ఇక మీదట జలప్రళయాన్ని రప్పించను కనుక మీకును నాకును ఇదిగో కొన్ని గుర్తులు చెబుతున్నాను. ఇదిగో నా మేఘములో నా మనస్సు నుంచెదను, అక్కడ ధనస్సు వస్తుంది అని కొన్ని సూచనలు చెప్పాడు దేవుడు. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనక సమస్త శరీరాలను నాశనం చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. ఒకవేళ మేఘం వచ్చిన ధనస్సు మరల దాంట్లో ఉంటుంది అని, మేఘాలు వచ్చిన నీళ్ళ వలన కానీ మరలా ఇలా ప్రవాహంగానే వస్తుందేమని మీరు భయపడవద్దు అని వారికి ధైర్యాన్ని చెబుతూ వారు చేయవలసినటువంటి పనేటో దేవుడు వారికి తెలియజేశాడు. అలా దేవుడు మరి ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారుల యొక్క పేర్లు చెబుతూ షేము, హాము, యాఫేతు, ఇలా వారు ముగ్గురులో మరి దేవుడు ఎవరిని ఈ ముగ్గురులో తన మహిమ కొరకు వాడుకుంటున్నాడు అని అంటే ఇదిగో మనకి ఇక్కడ కనబడుతుంది. షేముని దేవుడు వాడుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే నోవహు గారి ద్వారాగా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ నోవహు తదనంతరం తనకి ఇవ్వబడినటువంటి ముగ్గురు కుమారులు షేము ద్వారాగా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నాడు. కారణం ఏంటంటే వారు ముగ్గురులో మరి ఆయనలో ఆ గొప్పతనాన్ని దేవుడు చూసినట్లుగా మనకి కనబడుతుంది. ఇక మనం ఆలోచన చేసినప్పుడు నోవహు గారు మరి చక్కటి వ్యవసాయాన్ని చేసినట్లుగా కనబడుతుంది. నోవహు వ్యవసాయ చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. ఏమండి, అంతకుముందు కూడా ఆ వ్యవసాయాన్ని ఆరంభించాడు, వ్యవసాయం చేశారు కయ్యను గారు. మరలా తర్వాత కాలంలో మరలా ఇప్పుడు నోవహు గారు కూడా వ్యవసాయాన్ని చేయని ఆరంభించినట్లు కనబడుతుంది. అప్పుడు తను ద్రాక్షరసము త్రాగడము, మత్తుడై ఉండడము, తన వస్త్రహీనుడై ఉండడము మరి పెద్ద కుమారుడైనటువంటి హాము గారు చూశాడు. ఒక ఆయన హాము గారు చూశారు. అయితే హాము ఏం చేశాడనంటే తన తండ్రి వస్త్రహీనుడై ఉండేట చూసి తన సహోదరులకి ఇరువురు చెప్తే వారు వెనక తట్టు వెళ్ళి మరి ఆయన మీద వస్త్రాన్ని కప్పి ఆయన బయటికి తీసుకుని వచ్చుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ విషయాన్ని తదుపరి తెలుసుకున్నటువంటి తర్వాత మరి తాను దిగంబరిగా ఉన్నటువంటి ఆ విషయాన్ని చూసినటువంటి మరి హాము శపింపబడినట్లుగా మనకు కనబడుతుంది.
ఏంటి ఇలా ఎందుకు శపించాడనంటే మరి తండ్రి ఆ వస్త్రహీనుడు ఉన్నటువంటి సందర్భాన్ని చూడడం ఆనాటి కాలానికే కానివ్వండి, నేటి కాలానికి కానివ్వండి, అది గౌరవానికి సూచన కాదు కనుక మరి బిడ్డల విషయంలో, తండ్రుల విషయంలో జాగ్రత్తలు వహించాలని ఈ మాట, ఈ సందర్భం మనకి కనబడుతుంది ప్రియులారా. కనుక మరి ఇటు రీతిగా ఈ 9వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు 10వ అధ్యాయాన్ని చదువుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. రెండవ భాగంగా 10వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఇది నోవహు కుమారులకు షేము, హాము, యాఫేతు అను వారి వంశావళి. జలప్రళయము తర్వాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమేరు, మాగోగు, మాదాయి, యావాను, తోబాలు, మేషేకు, తేరాసు అనువారు. గోమేరు కుమారులు అష్కనజు, రెఫీతు, తొగర్మా అనువారు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము. ఏమంటే తర్షీషు వాడు మనకు కనబడుతుంది. అది ఎవరో యోనా గారు దాంట్లో తర్షీషు. ఏమండి కిత్తీము, దాదోనియా అనువారు. వీరి నుండి సముద్ర తీరము నుండిన జనములు వ్యాపించిరి. ఎవరి ద్వారాగా? సముద్రం నుంచి, సముద్రవాసులు అనగా నేటి కాలంలో పల్లోళ్ళు అంటారు కదా. వీరి నుండి సముద్ర తీరము నుండి జనసమూహములు వ్యాపించును. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయారు. ఎక్కడ వేరైపోయారు వీళ్ళు? ఆ సముద్ర తీరంలోనే సంచారం చేసుకుంటూ, ఎందుకంటే మరి నీరున్న దగ్గరే కదా వారికి ఆ జీవన విధానం కొనసాగుతున్నట్లుగా మనకు కనబడుతుంది. 6వ వచనం, 2వ సందర్భం 10వ అధ్యాయము. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కానాను అనువారు. కనానీయులు మనకి వీరి నుంచే వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. కూషు కుమారులు షేబా, హవీలా, సప్త, రాయమా, సప్తాక అనువారు. రమాయ కుమారులు చూడన షేబా, దాదాను అనువారు. 8వ వచనం. ఇక్కడ మరలా మనకు ఒక ఆయనకు తెర మీదకి వస్తున్నారు. ఎవరనంటే నిమ్రోదు అనేటువంటి ఒక వ్యక్తి. పిల్లలారా, కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలుడయుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి, రుద్దేకి పెనతోటి చూసంతే వెళుతూ ఎదరికి చూసుకుంటూ వెళ్ళు. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు కాబట్టి, యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలెను లోకోక్తి కలదు. అప్పటికే లోకంలో ఒక లోకోక్తి ఉంది. ఎవరనంటే నిమ్రోదు గారిని గురించి. షేనారు దేశంలోని బాబేలు, ఎరేకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఇతనికి కొన్ని పట్టణాలు కూడా ఉన్నాయట. ఎవరికి? నిమ్రోదు గారికి. అంటే ఆ దేశంలో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినేవే. ఏమంటే వీళ్ళు ఏం చేశారో చూడండి, ఈ నిమ్రోదు చేసినటువంటి పని. ఆ దేశంలో నుండి అష్షూరు వరకు బయలుదేరి వెళ్ళి నినేవే, రెహబోతీరును, కాలాహును, నినేవేకును కాలాహునకును మధ్యనున్న రెసేనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రాయిము, లూదీలును, ఆనామీలును, లెహబీలును, నఫ్తహీలును, పుత్రాసీలును, కస్లిహీలును, కఫ్తోరీలును కనెను. మరలా ఇక్కడ మనకు ఒక మాట కనపడింది. ఫిలిస్తీలు కస్లిహీములో నుండి వచ్చిన వారు. ఫిలిస్తీన్లు ఎక్కడి నుంచి వచ్చారంటే ప్రియులారా, కస్లుహీములో నుండి వచ్చిన వారు. మనకి మూలాలు తిలకిస్తున్నాడు దేవతి దేవుడు మనకి ఈ సందర్భంలో. ఫిలిస్తీన్ యొక్క ఈ భూమి మీద సంచారం ఎలా జరిగిందని అంటే వారి కస్లుహీలులో నుండి వచ్చినట్లుగా మనకి కనబడుతుంది. సరే, ఇక 15వ వచనాన్ని కూడా చదువుదాం. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోను. ఏమండి, కనాను తన ప్రథమ కుమారుడు ఎవరంటే సీదోనీయులు. సీదోను ప్రాంతం మనకు కనబడుతుంది కదా. తూరు, సీదోను అనేటువంటి పట్టణాలు నూతన నిబంధన గ్రంథంలో, అలాగే పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటుంటాం. కనాను తన ప్రథమ కుమారుడు సీదోను, హేతును, యోబుసీలు కూడా కనబడుతున్నారు ప్రియులారా. అమోరీలు,
ఏమండి గిర్గషీలు, హివ్వీలు, అర్కీలును, సీనీలును, అర్వాదీయులను, శమారీయులను, మహాతీయులను వీళ్ళందరూ కనినట్లే కనబడుతుంది. ఎవరనంటే ప్రథమ కుమారుడు సీతోని యొక్క సంతతి. ఆ తర్వాత కనానీయుల వంశములు వ్యాపించును. కనానీయులు అందరూ కూడా వ్యాపించారు. కనానీయులు సరిహద్దు సీదోను నుండి గెరారు వరకు వీళ్ళు మార్గములలో గాజా వరకును. మరల ఇక్కడ మనకు ఒక 2 పట్టణాల లిస్ట్ వస్తున్నాయి. సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిములకు వీళ్ళు మార్గములలో లాషా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. ఏమండి వీళ్ళందరూ కూడా హాము కుమారులు అట. మనకు 6వ వచనం నుంచి పరిచయం అయ్యింది. హాము కుమారులు కూషు, నిశ్రాయం, పూతు, కానాను అనేవారు అన్నారు కదా. ఇలా వీళ్ళందరూ కూడా ఎవరనంటే మొదటి సందర్భంలో హాము కుమారులుగా మనకి కనబడుతుంది. ఏమండి ఇప్పుడు 21వ వచనం నుంచి చదువుదాం. ఏనన్నా 2వ సందర్భం 21వ వచనం నుంచి చదువుదాం. రైట్. మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడునైన యాపేతు కుమారుడగు షేముకు కూడా సంతానం పుట్టిను. ఎవరికట? షేము సంతానము. ఇప్పుడు నోవహు గారు 3 కుమారుల్లో షేము గారిని మరి దేవుడు ముందుకు నడిపిస్తున్నట్లుగా షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక అని మనకి 26వ వచనం సెలవిస్తుంది. కనుక ఈ భాగాన్ని మనం మరింత ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. షేము కుమారులు యాలాము, ఏమండి అషూరీలు కనబడుతున్నాం మనకు. షేము కుమారులు యాలాము, అషూరు, అర్పక్షదు, లూదు, ఆరాము అనువారు. ఆరాము కుమారులు ఊజు, హూలు, గెతేరు, మాషూను అనువారు. అర్పక్షదు షేలాహును కనెను. షేలాహు ఏబేరును కనెను. ఎబేరు 2 కుమారులు పుట్టిరి. మరల ఇక్కడ మనకు ఒక మాట కనబడుతుంది ప్రియులారా. ఎబేరు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పేలేగు. ఏలయనగా అతని దినములో భూమి దేశములుగా విభాగింపబడును. మొదటిసారిగా భూమి దేశాలుగా విభజిస్తున్న సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది ప్రియులారా. అతని సహోదరుడు పేరు యొక్తాను అల్మోదాదానును, షేలాపును, అస్మరావేతును, ఎరైహును, హదోరుమును, ఉజ్జీలును, దిక్లాను, ఓబాలు, అబీమాయేలును, షాబాను, ఓఫీరును, హవీలాలను, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను యొక్క కుమారులు. బేషాను నుండి సఫారాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వారికి నివాస స్థలములు. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. ఏమండి షేము కుమారులు కనబడుతున్నారు. హాము కుమారులు వారి యొక్క సంతతి అంతా కూడా మనకు కనబడుతుంది. ఏమండి ఈ షేము గారి సంతానంలోనే మరి వారు ఉన్నటువంటి భూభాగం అంతా కూడా దేశాలుగా విభాగింపబడినట్లుగా లేఖన భాగాలు మనకి ఇక్కడ సెలవిస్తున్నాయి ప్రియులారా. ఏమండి ఇప్పుడు 3వ సందర్భాన్ని కూడా మనం చదువుదాం. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. మరి అంతకుముందు రైట్ మంచిది ప్రియులారా. మరి 10వ అధ్యాయం కూడా ముగిసింది. ఇక్కడ ఈ 10వ అధ్యాయాన్ని మనం ఆలోచించేస్తున్నప్పుడు మరి దేవుడు ఆ జలప్రలయం రప్పించినటువంటి తర్వాత జలప్రలయంలో భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా జలమయం అయిపోయినటువంటి తర్వాత మరలా నూతనంగా ఈ భూమి మీద సంతానం మరి నోవహు గారిని బట్టి దేవుడు ఎంచుకున్నట్లుగా మనకు కనబడుతుంది. నోవహు గారి కుమారులు షేము, హాము, యాఫేతులు వారు భూమిని నిండించి విస్తరిస్తున్నట్లుగా వారి కాలంలో దేశాలుగా విభాగిస్తున్నట్లుగా వారి సంతానం వృద్ధి చెందుతున్నట్లుగా ఆ సంతాన తెగలు మరి లిస్ట్ మనకి ఇవ్వబడింది. ఈ 10వ అధ్యాయంలో బైబిల్ గ్రంథంలో కనబడుతున్నటువంటి అనేక వంశ వృక్షాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి మనం
చాలామంది వంశవృక్షాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఫిలిస్తీన్ల వంశవృక్షం కనిపించింది. అలాగే అష్షూరీయుల వంశవృక్షం ఇక్కడ కనబడుతుంది. ఏమంటే నినేవే పట్టణం మనకు కనబడుతుంది. నిమ్రోదు అనేటువంటి వ్యక్తి ఇక్కడ మనకి కనబడుతున్నాడు ఈ యొక్క అధ్యాయంలో మూలంగా. ఏమంటే దేశాలుగా విభజించినటువంటి సందర్భాలు మనకి మరి చాలా హిస్టారికల్ చరిత్ర ఈ 10వ అధ్యాయం వెనక దాగునుంది. రాగడి దినాల్లో దేవుని చిత్తమైతే దీనిని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు 11వ అధ్యాయాన్ని బైబిల్ పఠనం చేద్దాం పిల్లలు. 11వ అధ్యాయం చదువుకుందాం. చున్నానా చూస్తున్నావా? 11వ అధ్యాయం. భూమి అంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఉండిను. ఎందుకనంటే మరి ఒక్కరే జనం ద్వారాగా వారు సంతానం ఉద్భవించింది కనుక. తర్వాత వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షేనారు దేశమందు మైదానం వారికి కనబడును. అక్కడ వారు నివసించారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు కదా. ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారు వారు? మొట్టమొదటిగా వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా. అక్కడ కూడా మనకి ఆదికాండం మనం 3-2 అధ్యాయాల్లో కూడా దేవుడు మరి ఏదేనికి తూర్పుగా అన్నటువంటి మాట మనకి కనబడుతుంది. మొదటి నుంచి తూర్పుగానే వీరు ఆ వంశవృక్షం వెళ్తున్నట్లుగా ముందు కొనసాగుతున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తుంది. వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షేనారు దేశమందు మైదానం వారికి కనబడిన. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదుము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్ళకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండును. మరియు వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము రండని మాట్లాడుకొనగా. ఇక్కడ మానవుల యొక్క అభిప్రాయం కనబడుతుంది. ఎప్పుడైతే మనిషి జీవితంలో మానవ అభిప్రాయం చోటు చేసుకుందో దేవుడు ఎంటర్ అయిపోతున్నాడండి. అవును కదా. తల్లిదండ్రులు పిల్లలకి చెప్పినప్పుడు పిల్లల ఆ మాటలానుసారంగా వెళ్తూ ఉన్నారనుకోండి, బెత్తం వారి మీదకి వెళ్దాం. 1-2-3 సార్లు బిడ్డలకి చెబుతూ ఉంటుంటారు. వాళ్ళ దాన్ని పట్టించుకోలేదు అనుకోండి, బెత్తము లేకపోతే చెయ్యో వారి మీదకి దాడికి వెళ్తుంది. దేవుడు కూడా వీళ్ళ జీవితంలో ఆల్రెడీ అంతకుముందు వాళ్ళందరి జీవితాల్లో ఎంటర్ అయింది. ఎందుకంటే వారు ఆలోచనలకి ఎప్పుడైతే అవకాశాన్ని ఇచ్చారో దేవుడు ఎంటర్ అయిపోయాడు. ఇప్పుడు కూడా చూడండి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు. ఒక గోపురము కట్టుకుని పేరు సంపాదించుకుందాము రండిని మాట్లాడుకొనగా. ఏమండి మాట్లాడుకుంటున్నారండి. వీళ్ళ మాట్లాడుకునే విధానం సరైనది కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకుండొచ్చునగా ఆయన ఆలకిస్తాడట. ఇలాగ ఆలకిస్తాడట. ఇలాగ ఆలకించేటట్టుగా లేదు. ఏంటి ఇలా పరిస్థితి అని అనుకునేట్టుగా ఉంది ఇక్కడ ఈ సందర్భం. సరే, అర్థం చేసుకునే ప్రయత్నాలు చేయండి ప్రియులారా. పేరు సంపాదించుకుందరండి అని మాట్లాడుకునగా యెహోవా నరులు కట్టించిన గోపురపురమును చూడదిగి వచ్చును. అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు గనక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదు రండని అనుకొనిను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టిన గనక వారు ఆ పట్టణమును కట్టుట మానిది. దానికి బాబేలు అనగా తారుమారు అను పేరు పెట్టింది. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసును. అక్కడ నుండి యెహోవా భూమి అంతటా వారిని చెదరగొట్టును. ఇక్కడ దేవుని యొక్క చిత్తం ఏంటంటే ప్రియులారా, భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి. మీరు భూమిని నిండించండి అని చెబుతుంటే ఇలా భూమి ఒక దిక్కురే ఉండిపోవాలనుకుంటున్నారు. ఉండిపోతే జాతులు ఎలాగా, ఉండిపోతే మనుషులు ఎలాగా, ప్రాంతాలు ఎలాగా? కనుక వారి ఆలోచన దేవుడు చెడగొట్టాడు ప్రియులారా. కనుక మనం కూడా ఒక దిక్కునే స్థిరంగా ఉండిపోవాలనుకుంటాం. కానీ దేవుడి నిర్ణయాలు మనల్ని నడిపిస్తూ ఉంటుంటే ఒకవేళ మనకి ముందుకు వెళ్తే అర్థమవుతుంది. అబ్రహాము గారు అక్కడే ఉండిపోతే, ఆ కల్దీల ప్రాంతంలోనూ ఉండిపోతే కాదు, నువ్వు రావాలి. దేవుడు ఆ కనాను దేశాన్ని అంతటినీ చూపించాడు ఆయనకి. ఆ ప్రాంతాలన్నీ తిరిగాడు, బలిపీఠాలన్నీ కట్టాడు. మనం ముందు సందర్భాల్లో మాట్లాడుకుంటాం. కనుక ఇక్కడ ఏం జరిగిందంటే ప్రియులారా, వారిని భూమి అందంతా దేవుడు చెదరగొట్టినట్లు కనబడుతుంది. ఎందుకు చెదరగొట్టాలనుకున్నారు? వారి పేరు సంపాదించుకోవాలనుకున్నారు, గోపురాన్ని కట్టాలనుకున్నారు. కట్టడం కాదు వారి పని, భూమిని నిండించడమే వారికి ఇవ్వబడినటువంటి పని. ఈరోజు కూడా మనకంతే. మనం సువార్త చేయవలసినటువంటి పని ఒకటే.
కట్టడాలు, దేహాలు, నువ్వు ఉండడానికి అవసరతలో అనుకూలమైనటువంటివన్నీ ఆయన నీకు ఇచ్చేస్తున్నాడు. ఆయన రాజ్యాన్ని వెతికే పనిలో, సువార్త ప్రకటించే పనిలో నువ్వు నేను ఉండాలంటే మూలాల్లో నుంచి ముందుకి మనం బయలుదేరుకుంటూ వెళ్దాం పిల్లరా. ఇప్పుడు 19వ వచనం చదువుదాం. రెండవ సందర్భం చూడనా ఏముంది అక్కడ. రెండవ సందర్భం 11వ అధ్యాయం 10వ వచనం. షేము వంశావళి ఇది. ఏమండి మరలా ఇక్కడ షేము గారి వంశావళి కనబడుతుంది. హాము వంశావళి మనకు కనబడుతుంది. ఏమండి ఇందాక మనం చూసాం కదా, షేము కుమారుల వంశావళి కనబడింది. మరలా ఇక్కడ షేము వంశావళి అంటే ప్రారంభం నుంచి మరొకసారి తెర మీదకి దేవుడు తీసుకుని వస్తున్నాడు అనమాట. ఏమని తీసుకుని వస్తున్నాడు, ఎలా తీసుకుని వస్తున్నాడో మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్ల గలవాడే జలప్రళయం గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనిను. షేము అర్పక్షదును కనిన తర్వాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను, అబ్బా వీళ్ళ పని ఏంటంటే కుమారులను కనడమే వీళ్ళకి చక్కటి పని అండి. కుమార్తెలను కనేటువంటి దేవుడు మంచి పనిని ఇచ్చాడు వారికి. ఇంకా మనం చదువుదాం. ఎబేరు 34 ఏండ్లు బ్రతికి పేలేగును కనెను. ఎబేరు పేలేగును కనిన తర్వాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను. అంటే వీళ్ళ చేయవలసినటువంటి పని ఏంటంటే కుమారుల్ని అంటే ఆ సంతానాన్ని ఉత్పత్తి చేయడం. ఈ సంతానం అంతా దేవుని స్తుతించేవారిగా ఉండాలని. 20వ వచనం. రయ 32 ఏండ్లు బ్రతికి సేరుగును కనెను. రయ సేరుగును కనిన తర్వాత 200 ఏండ్లు బ్రతికి కుమార్తెలను కనెను. సేరుగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. సెరూగు నాహోరును కనిన తర్వాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ మనకి మూల సందర్భం వస్తుంది పిల్లరా. 11వ అధ్యాయం 24వ వచనం మంచి మూల సందర్భం అన్నమాట ఇది. నాహోరు 29 ఏండ్లు బ్రతికి 29 ఏండ్లు బ్రతికి తెరాహును కనెను. నాహోరు తెరాహును కనిన తర్వాత 139 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరాహు వంశావళి ఇది. అండి తెర మీదకి రాబోతున్నటువంటి హీరో గారి యొక్క మూల పురుషుడు ఎవరనంటే తెరాహు గారి వంశావళి ఇది. తెరాహు అబ్రహామును నాహోరును హారానును కనెను. ఇక్కడ అబ్రహాము గారు ఒక ఆయన కనబడుతున్నారు కదా. 11వ అధ్యాయంలో మనకు ఒక ఆయన ఎంటర్ అయిపోతున్నారు. నోవహు గారి తర్వాత షేము హాము యాఫేతులు కుటుంబాల్లో వచ్చినటువంటి తరాలు 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 ఇంతమందిని వాడుకున్నాడు దేవుడు. ఎవరి కొరకో తెలుసా? మరలా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, మహాసంకల్పాన్ని నెరవేర్చడానికి అబ్రహాము గారిని దేవుడు వాడుకోవడానికి. ఇదిగో ఇన్ని జాతులు, ఇంతమంది, ఇంత చరిత్ర జరిగినట్లు మనకు కనబడుతుంది. అబ్రహాము గారు రాకకు ముందు జరిగినటువంటి బైబిల్ చరిత్ర ఆయన చెబుతున్నాడు. అబ్రహాము గారి తండ్రి తెరాహు వంశావళి ఇది. తెరాహు ఎవరినెవరిని కన్నాడట? తెరాహు అబ్రహాము, నాహోరు, హారాను అంటే 3 బిడ్డలు. మరలా అంతకుముందు చూసాం నోవహు గారికి 3 బిడ్డలు, 3 మగవాళ్ళు. అలాగే ఇప్పుడు తెరాహు గారికి కూడా ఎవరినైనా ఎంతమంది? 3 మగబిడ్డలు. చూద్దాం. రైట్, వెరీ గుడ్. మనం చదువుదాం. 20 హారమును లోతును కనెను. ఏమండి ఇక్కడ రెండవ కుమారుడు తెరాహు గారు రెండవ కుమారుడు హారాను ఉన్నాడు కదా. హారాను లోతును కనెను అంటే హారాను గారికి అప్పటికి వివాహం జరిగింది. తెరాహు గారు రెండవ కుమారుడు హారాను గారికి వివాహం జరిగింది కనుక ఎవరిని కన్నాడట? హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన కల్దీల దేశమందలి ఊరు అను పట్టణములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా, పాపం తన తండ్రి గారి కంటే ముందుగానే హారాను మరణించాడు. హారాను కుమారుడే లోతు గారు. ఆ ముందు అధ్యాయంలో మనకు కనబడుతుంది కదా అబ్రహాము గారు లోతు గారి చరిత్ర. ఈ లోతు గారి తండ్రి ఎవరనంటే హారాను గారు. హారాను గారి తండ్రి తెరాహు గారు. వీళ్ళ తెరాహు గారి బిడ్డలు ఎవరనంటే అబ్రహాము గారు, నాహోరు, హారాను. ఏం పిల్లలు? రైట్. ఇప్పుడు చూద్దాం 29వ వచనం. అబ్రహామును నాహోరును
వివాహం చేసుకుని వీళ్ళిద్దరు కూడా వివాహాలు జరిగినాయి. చాలా సంతోషం. అబ్రహామును నాహోరును వివాహం చేసుకునిరి. అబ్రహాము భార్య పేరు సారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఏమండి ఇక్కడ మనకి రెబ్కమ్మ వారి యొక్క మూలాలు మనకు కనబడుతుంటాయి. చదువుదాం, ఇంకా ముందుకెళ్దాం. అబ్రహాం భార్య పేరు సారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. సరే, సారాయి గొడ్రాలే ఉండిను. అబ్బా, ఆమెకు సంతానం లేదు. దేవుడు చూసారా ప్రియులారా, తన సంకల్పాన్ని ఆడుకునే వారికి కొదువులు ఉంటాయండి, కొన్ని కొదువులు ఉంటాయి. ఆ కొదువులు తీర్చమని దేవుణ్ణి మనం వేడుకోవాలి. ఈ రోజుకి నేటికి మనలో చాలామంది కొన్ని కొదువులు ఉంటాయి ప్రియులారా. ఆ కొదువులు తీర్చే సమయము పరిశుద్ధ గ్రంథం నుంచే నువ్వు పొందుకోవాలి. భక్తులందరూ కూడా అలాగే పొందుకున్నారు. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాట 11:20-30లో. సారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానం లేదు. తెరాహు తన కుమారుడగు అబ్రహామును, తన కుమారుడగు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన సారాయను తన కోడలిని తీసుకుని కనాను వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరాహు ఆ హారానులో మృతి పొందిన. ఏనా తెరాహు గారు ఎక్కడ మృతి పొందారు? హారాన్లో మృతి పొందారు. ఇంతకీ ఎవరైతే తెరాహు? అబ్రహాము గారి యొక్క తండ్రి గారు. వెరీ గుడ్. అబ్రహాము గారి యొక్క వంశవృక్షము మనకు కనబడుతుంది. ఇక ఈ 11వ అధ్యాయంలో ఆ దేవుని యొక్క మనసు మనకి ఏ రీతిగా కనబడుతుందంటే, దేవుడు మరి బాబేలు గోపురాన్ని కట్టనివ్వకుండా వారిని భూమి అంతటా మరి వెళ్ళగొట్టినట్లు కనబడుతుంది. అక్కడి నుంచి వారి సంతతిలో నుంచి వచ్చినటువంటి వంశవళి వృక్షము సమాధుల తోట కూడా మరలా మనకి ఇక్కడ ప్రత్యక్షమైంది. సరే, ఇక్కడ మనకి బాగా బైబిల్ సుపరిచితమైనటువంటి వ్యక్తుల యొక్క రాక మనకి ఇక్కడ కనబడుతుంది. ఆయనే తెరాహు గారు. ఏమండి, తెరాహు వంశంలో నుంచి వచ్చినటువంటి వారే అబ్రహాము, హారాను, ఏమండి నాహోరు. అబ్రహాము, నాహోరు, హారాన్ అనేటువంటి మరి ఈ సంతతిలో నుంచే మరలా దేవుని చిత్తం నెరవేరుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఏమంటే ముగ్గురికి వివాహాలైనవి. అయితే మరి హారాను మరి ముందుగానే చనిపోయినట్లుగా మనకి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఏమండి, తెరాహు గారు చనిపోయినట్లుగా కనబడుతుంది. మిగతా వీళ్ళ కుటుంబంతో మరి దేవుడు వీళ్ళందరినీ ఎటు రీతిగా ముందుకు నడిపిస్తున్నాడో మనకి 12వ అధ్యాయం సెలవిస్తుంది. చివరిగా 12వ అధ్యాయం మనం చదువుకుని ముగించేసుకుందామా? రైట్. 12వ అధ్యాయం చదువుకుందాం. చూడన్నా బైబిల్ చూడండి. 12వ వచనం, 12వ అధ్యాయం చదువున్నాను. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఏమండి, దేవుడు తన సంకల్పాన్ని అబ్రహాము గారి ద్వారాగా నెరవేర్చాలనుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీవు నీ బంధువుల నుండి, నీ తండ్రిని ఇంట నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆశీర్వాదాలకి పితామహుడు ఎవరన్నమాట? ఇప్పుడు ఎవరినన్నా? ఆదాము గారు. విశ్వాసులకి పితామహుడు, విశ్వాసులకి పితామహుడు ఎవరో? అబ్రహాము గారే. ఆశీర్వాదాలకి పితామహుడు ఎవరని అంటుందనంటే బైబిలు అని మనకి సెలవిస్తుంది. ఆశీర్వాదాలకు పితామహుడు అయినటువంటి అబ్రహాము గారితో దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఎలా అబ్రహాము గారు ఆశీర్వాదముగా ఉంటారట? 3వ వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదును, నిన్ను శపించిన వారిని దూషించేస్తానంటున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి మోషేను ఉన్నా కదా, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో అంటే నిన్ను తిట్టకూడదు ఎవరోనే, నిన్ను దూషించకూడదు ఎవరోనే, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో దేవుడు కూడా వారిని ఆశీర్వదిస్తాడట. అవును, ఈరోజు దైవ సేవకులు మన మధ్యలో పెట్టాడు దేవుడు. దైవ సేవకులను ఆశీర్వదించమని దేవునికి మనం ప్రార్థన చేస్తే
దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈరోజు కొన్ని కుటుంబాలు ఆశీర్వదింపబడకపోవడానికి గల కారణం ఏంటనుకుంటున్నారు? దైవ సేవకులను ఆశీర్వదించమని ప్రార్థన చేయరు. చేస్తారు, విశ్వాసంతో చేయరు, నమ్మకంతో చేయరు, యథార్థ హృదయంతో చేయరు. నామకార్థంగా చేస్తే మన కుటుంబాలు కూడా నామకార్థంగానే ఉంటాయి. ఇక్కడ ఆశీర్వాదాలకు పితామహుడైనటువంటి అబ్రహాము గారి విషయంలో దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం సుస్పష్టంగా మనతో మాట్లాడుతుంది. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఎవరైతే దూషిస్తారో నేను వారిని శపిస్తాను. శపించేయడం అంటే కయ్యని శపించాడు దేవుడు, బతికే ఉంటాడు, ఆశీర్వాదాలు ఉండవు, పొందడు. కనుక అలాంటి వారిగా ఉండడానికి మనకి వీలు లేదని వాక్యము సెలవిస్తుంది. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారా నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడగలవాడు. అబ్రహాము తన భార్య అయిన సారాయిను, తన సోదరుని కుమారుడైన లోతును, హారాన్లో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరిరి. కనాను దేశమునకు వచ్చిరి. ఏమంటే దేవుడు చెప్పగానే అబ్రహాం గారు ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. మారు మాట మాట్లాడలేదు. ఎందుకని? దేవుడు చెప్పింది ఎవరో? దేవుడు. కనుక ఈరోజు కూడా దేవుడు చెప్పినట్లుగా దైవ సేవకులు మనకు చెబుతూ ఉంటుంటారు. దైవ సేవకుల మాటలను బట్టి మనం కూడా ప్రయాణం చేయాలి, పనులు చేయాలి. అవే మనకు ఆశీర్వాదాన్ని తెస్తాయి, అవే మనకు ఆశీర్వాదాన్ని ఇస్తాయి. చూడండి, ఇప్పుడు ఆశీర్వాదాలకు పితామహుడైనటువంటి అబ్రహాము గారు చూద్దాం. ఆర్జించిన యావదాస్తిని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? ఆయన కనాను దేశానికి వెళ్ళాడు. 6వ వచనం చదువు. అప్పుడు అబ్రహాము షెకెమునందల యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము. ఎప్పుడైతే అబ్రహాము గారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడో ప్రత్యక్షమైన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని అబ్రహాము గారు ఏం చేస్తున్నాడంటే యెహోవాకు ఒక బలిపీఠాన్ని కడుతున్నాడు. మొట్టమొదటిగా మనకి నోవాహు గారు అక్కడ బలిపీఠం కట్టారు. రెండవదిగా అబ్రహాము గారు కూడా బలిపీఠాన్ని కట్టాడు. ఒక ఆయన పాఠం కూడా రాశాడు. ఒక ఆయన పాట రాశాడు. బలిపీఠాలు కట్టారుగా, దేవుణ్ణి ప్రకటిస్తూ వచ్చారుగా, అబ్రహాము అలాగే చేశాడుగా, ఇస్సాకు కూడా అలాగే చేశాడు, వీళ్ళందరూ బలిపీఠాలను కట్టారని చక్కటి పాటని మన దైవ సేవకులు మరి జాన్సన్ అన్నయ్య గారు పాడడం రాయడం జరిగింది. పిల్లలు ఏమండి, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు, నాన్న ఇది బేతేలు మంచి పదం ఎక్కడి నుంచి మనకు పరిచయం అవుతూ ఉంటుంది. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇక్కడ మరలా దేవుని నామాన్ని అబ్రహాము గారు షేతు పుట్టినప్పుడు ప్రారంభమైనటువంటి ఆ ప్రార్థన మరలా మనకి ఎక్కడ కనబడుతుందంటే నాయన మరలా ఇంచుమించు కొన్ని అధ్యాయాల తర్వాత మనకి భాగము కనబడుతుంది. ఎక్కడ మనకి ఆది కాండంలో కనబడినటువంటి 4వ అధ్యాయంలో కనబడినటువంటి మాట, 4వ అధ్యాయము 26వ వచనంలో మనకు కనబడింది. 4వ అధ్యాయం 26వ వచనంలో, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టును, అతనికి ఏనోషు అని పేరు పెట్టును. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది. ప్రారంభం ఎక్కడైనా మోషే బాబు ఆది కాండం 4వ అధ్యాయం 26వ వచనంలో ఏనోషు గారి ద్వారాగా ప్రార్థన చేయడం ప్రారంభమైంది. మరలా తర్వాత ఇంచుమించు 5, 6, 7, 8 అధ్యాయులు 12వ అధ్యాయంలో మరలా అబ్రహాము గారు బలిపీఠాన్ని కట్టి అక్కడ మరి ప్రార్థన చేసినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు 10వ వచనం చదువు. 10వ వచనం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఏ దేశంలో?
కనాను దేశంలో. అబ్రహాం గారు మరి కనాను దేశంలోనే కదా ఉంటుంట. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళును. అబ్రహాం గారు ప్రయాణం ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు? కనాను దేశం నుంచి ఐగుప్తుకి ప్రయాణం చేస్తున్నాడు. రైట్. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాతో, ఇదిగో నీవు చక్కని దానివని నేను ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూసి ఈమె ఇతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలిగినట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పమనను. అబ్రహాం ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీని మిక్కిలి సౌందర్యవతి ఉండుట చూసిరి. అబ్రహాం గారి భార్య సారమ్మ గారు ఎలా ఉన్నారని రాయబడింది ఆయన. ఆమె మిక్కిలి సౌందర్యవతట, మిక్కిలి చక్కనిదని వ్రాయబడింది రెబెక్కమ్మ గారి కొరకు. ఇక్కడ మిక్కిలి సౌందర్యవతి అని వ్రాయబడింది. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగడసాగిరి. అంటే ఐగుప్తీయులు అంతకుముందు ఇంతటి సౌందర్యవంతులు కనబడలేదని అంటే కనబడలేదు నాయన. ఐగుప్తులో సారమ్మ గారు అంత సౌందర్యవంతులు లేరు. యోబు గారు ఉజు దేశంలో కూడా అంత సౌందర్యవంతులు లేరు. యోబు కుమార్తెలు అంత సౌందర్యవంతులు లేరు. ఎక్కడి నుంచి వచ్చింది సౌందర్యము? దేవుడిచ్చాడు నాయన. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి. ఆ స్త్రీ ఫరో ఎదుటికి, ఎందుకంటే ఫరో ఎదుటికి తేబడిందంటే ఎవరో? సారమ్మ గారు. ఎందుకంటే మరి ఫరో రాజు కదా, రాజుగారు ఏం చెప్తే అది చెయ్యాలి ప్రజలు. ఆ దేశానికి అబ్రహాం గారు ఎందుకు వెళ్ళాడు? కరువు రావడం కూడా వెళ్ళాడు. ఇప్పుడు ఫరో ఎదుటికి తేబడగానే అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. ఆమెను బట్టి అబ్రహాం గారికి ఏం చేశాడట? ఫరో రాజు మేలు చేశాడు. అతడు ఆమెను బట్టి అబ్రహాం గారికి ఏం చేశాడంటే ప్రియులారా? మేలు చేసెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసిన అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తులు, ఆడగాడిదలు, వంటిలు కూడా ఇచ్చేసాడట. ఎవరిని బట్టి? అంటే రెబెక్కమ్మ గారిని బట్టి అబ్రహాము గారు ఆస్తిపరుడు అయినట్టుగా మనకు కనబడుతుంది. ఏమంటే ఈరోజు కూడా చాలామంది ఆ స్త్రీలను బట్టి కొన్ని కుటుంబాలు దీవించబడుతున్నాయి, ఆశీర్వదించబడుతున్నాయి. ఎలాగా? వారి కష్టార్జితాల వలన. వారు ఆ రోజు సారమ్మ గారిని బట్టి రాజు ఇస్తే ఈరోజు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, వివాహకర్త, కన్న తండ్రి అయినటువంటి దేవుడు జతపరిచిన వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, దీవిస్తున్నాడు వారి చేతి పనులను బట్టి. మనం చూద్దాం. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన సారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. ఎందుకని బాధించాడు? సారమ్మ గారిని బట్టి. ఒకవేళ సారమ్మ గారిని ఏమైనా చేస్తాడేమోనని. ఎందుకనంటే ఆవిడ ఆల్రెడీ అబ్రహాము గారి భార్య కనుక. అబ్రహాము గారి భార్య అంటే అబ్రహాము గారు ఎవరో? దేవుని స్నేహితుడు. తన స్నేహితుడి భార్య మీద ఎవరైనా కన్నేసినా చెయ్యేసిన స్నేహితుడు కనుక ఏం చేస్తాడు? నా స్నేహితుని భార్యని ఎలాగంటున్నావు ఏటని ఒక స్నేహితుడు ఎలాగైతే మరి సీన్లోకి ఎంటర్ అవుతారో ప్రభువు కూడా మరి అట్టి రీతిగానే అబ్రహాము గారి భార్య విషయంలో దేవుడు కూడా మరి అట్టి విధానాన్ని కలిగి ఉన్నట్లు మనకు కనపడుతుంది. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకు ఎందుకు తెలపలేదు? ఈమె నా సహోదరుని నీవు ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య ఈమెను తీసుకుని పొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమె ఇక్కడ ఈ 12వ అధ్యాయంలో మరి ముగింపులోనికి వచ్చినప్పుడు మరి అబ్రహాము గారు ఆ కరువును బట్టి ఐగుప్తు ప్రాంతానికి వెళ్తాం. అక్కడ ఫరో రాజు మరి సారమ్మ గారిని చూడడం, సారమ్మ గారిని బట్టి మరి అక్కడ ఏ అపవిత్రత కార్యాలు జరగకుండా ఉండాలని మరి దేవుడు మరి అక్కడ ముందుకు నడిపించినట్లుగా, వారిని బట్టి సారమ్మ గారిని బట్టి అబ్రహాము గారిని ఆశీర్వదించినట్లుగా
అలాగే మరి సారమ్మ గారిని అబ్రహాము గారిని బట్టి ఎవరు కానీ వారిని ఏమీ అనకూడదని మరి ఫరో రాజే వారికి సెలవిచ్చినట్లుగా ఇక్కడ ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి ప్రియులారా. కనుక మరి చదవబడినటువంటి ఈ 9వ అధ్యాయము, 10వ అధ్యాయము, మరి 11వ అధ్యాయము, మరి మనకి చక్కని 12వ అధ్యాయము చక్కటి మరి దేవుని యొక్క చిత్తాన్ని మనకి తెలియజేసినాయి కనుక మరి చదవబడినటువంటి యొక్క కొద్ది మాటలని దేవుడు మరి మన వెనుకడిలో ఫలింపజేయాలని దేవత దేవుని వేడుకుందాం, దేవత దేవుని మహింపరచుకుందాం. మరి అబ్రహాము మరి సారమ్మలు ఎలాగైతే దేవుని యొక్క సువార్తలో, సేవలో, పరిచర్యలు ముందుకు వెళ్ళారో నేడు భార్యాభర్తలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి దేవుడు అప్పగించినటువంటి ఆ పనిలో, పరిచర్యలో ముందుకు వెళ్ళాలని నేను మనసారా వేడుకుంటూ, కోరుకుంటూ మరి చిన్న ప్రార్థన చేసుకుని ఈ సాయంత్రకాలపు మరి బైబిల్ పఠనాన్ని ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. తండ్రి, సాయంత్రకాల సమయంలో ఈ జాన్యువరి మాసము 4వ తేదీలోనికి మమ్మల్ని నడిపించి దినమునకు నాయన తండ్రి 4 అధ్యాయాలు చదవాలని తండ్రి దైవ సేవకుల ద్వారా మీరు మాకు తీర్మానం చేశారు ప్రభా. సంఘంలో ఎన్నో మాటలు చెప్పబడుతున్నాయి తండ్రి, అన్ని మాటలు మేము నెరవేర్చాలి తండ్రి. కేవలం ఈ ఒక్క తీర్మానంతోనే కాదు ప్రభా, అన్ని తీర్మానాలు మేము నెరవేర్చాలి. తీర్మానాలన్నింటిలో నాయన ఇది ప్రథమైనటువంటి దానిగా మేము ఎంచుకుంటూ ముందు కొనసాగించుకుంటున్నాం ప్రభా. మరి మా విశ్వాసమునకు కర్తయు దీనిని నాయన కొనసాగించేవాడు మీ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారని మేము విశ్వాసముంచి ముందుకు ఈ కార్యాన్ని తీసుకుని వెళ్ళటకు మీ సహాయం తెచ్చమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన యొక్క కార్యాన్ని రూపొందించిన మా ప్రియులు దైవ సేవకుల్ని, లవరాజు గారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా, ఈ రోజునైనా వారు ఎంతో వ్యయ ప్రయాసాలు పడి నాయన తండ్రి సొంత ఖర్చుతో నాయన ఇదిగో తండ్రి దూర ప్రాంతాల విశాఖపట్నం ప్రాంతానికి తండ్రి వారు ప్రయాణమే వెళ్తున్నారు తండ్రి. వారి మాటను, వారి ఆహ్వానాన్ని మన్నించు ప్రభా. అనేక మంది యువకులు నాయన వారితో పాటు ప్రయాణం చేస్తున్నారు తండ్రి. మరి వారు రాకపోకలేంది మీ యొక్క ఆత్మను అనుగ్రహించండి. వారు ఏ ప్రాంతానికినైనా విశాఖపట్నం ప్రాంతానికి వెళ్తున్నారు ప్రభు, మరి ఏ కుటుంబాన్ని అయితే వారు దర్శిస్తున్నారో ఆ కుటుంబాన్ని అంతటికి మీ తోడుని సహాయాన్ని అనుగ్రహించండి. ఈ రాత్రికాల సమయంలో వారు అందించబోతున్న వర్తమానం ద్వారాగా మేము కదిలింపబడి ప్రభు మీ కొరకు, మీ కుమారుని రాకడ కొరకు నిలబడుటకు ఆత్మ సహాయంతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, మరి యొక్క సమయంలో ఆదికాండము 9, 10, 11, 12 అధ్యాయులు మేము చదువుకున్నాం ప్రభు. మరి చదవబడిన ఈ లేఖన భాగాలు మా వినికిడిలో ఫలింపజేయండి తండ్రి. దేవా, మరి మా వలె ఈ యొక్క కార్యాన్ని ఇంతకంటే గొప్పగా చక్కగా ముందుకు నడిపిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. మరి ఈ దినములో తండ్రి ఇటు రీతిగానైనా ఈ 4 అధ్యాయాల ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరలా రేపటి దినంలో తండ్రి మరికొన్ని 4 అధ్యాయాలతో నాయన తండ్రి మిమ్మల్ని స్తుతించి మహిమపరుచుకునేలా మా జీవితాల్లో చక్కటి ద్వారాన్ని తెరుస్తారని ఆశిస్తూ, అలాగే తండ్రి పరిచర్య వింటూ వీక్షిస్తున్న బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి. ఎంతకంటే గొప్పగా చక్కగా వారుకున్నటువంటి అనుభవ జ్ఞానంతో ఇంకా విలువైనటువంటి సమాచారాన్ని గ్రహించుకున్న ప్రభు ఇతరులకు నాయన వినిపించగలిగే వీలును, భాగ్యాన్ని, అవకాశాన్ని, ఆత్మ సహాయాన్ని, జ్ఞానాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలు ప్రియులారా. గాడ్ బ్లెస్ యూ ఆల్.